మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రత్యేకమైన సందర్భంలో తండ్రి మా ప్రియులు గృహమందు ఇలాగూ చేరి నాయన మిమ్మల్ని కూర్చి పాడి స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు దించుకుంటున్నాం. మా ప్రియ సహోదరుడు నాయన నాగరాజుని అలాగే వారి సతీమణిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి పాపను బట్టి మీకు స్తోత్రాలు దించుకుంటున్నాం. ప్రభువా నాయన బాల్య దినముల నుండి ప్రభువా మీరెంతో ప్రేమిస్తూ కాపాడుతున్నాయన యవన దినముల వరకు నాయన ప్రభువా మీకు తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు దించుకుంటున్నాం. యవన కాలంలో ప్రభువా మీ కొరకు పరిశుద్ధంగా నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. బిడ్డలు తల్లిదండ్రులు దీవించండి ప్రభువా. ఈ యొక్క నాయన సందర్భాన్ని బట్టి మేమందరం ఇక్కడ కూడి ఉండగా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. పాటల ద్వారా మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. మీ ఆత్మతో నింపండి. వాక్యపరచలో సహాయం చేయండి. జరగవలసిన కూడిక అంతట్లో ప్రభువా మీరే అధ్యక్షత వహించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ కొద్ది మామూలు మిషన్ విధానము చేర్చుకోమని యేసు క్రీస్తు నామమున బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన పరిశుద్ధాలయ మందు ఆయన పరిశుద్ధాలయ మందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల బట్టి ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయో హోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమాయో హోవా దేవునే పావనానా మమను తెంచుమా నాయంతరంగము లో వసించు నో సమస్తమా జీవమాయో హోవా నీకు చేసిన మేళ్ళను మరువాకు జీవమాయో హోవా నీకు చేసిన మేళ్ళను మరువాకు నీవు చేసిన పాతకంబులను మానేచి జబ్బు లేవేయునులే కొండ
రీతిగా నన్ను దర్శించే నీ కృప ఇంతవరకు కాశనే చెంత నుండి నీ కృప ఇంతవరకు కాశనే చెంత నుండి నీ కృప అంతము వరకు నడిపించనే అంతులేని నీ కృప అంతము వరకు నడిపించనే అంతులేని నీ కృప 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 యేసుని కృప ఎరగని రీతిగా నన్ను దర్శించే నీ కృప గలగల పారే చెలవేరులా నాలో ప్రవహించే నీ కృప గలగల పారే చెలవేరులా నాలో ప్రవహించే నీ కృప చిలనైనా రుది కరిగించనే ఎల్లవేళని నీ కృప చిలనైనా రుది కరిగించనే ఎల్లవేళని నీ కృప 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 యేసుని కృప ఎరగని రీతిగా నన్ను దర్శించే నీ కృప పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప క్షణమైనా నన్ను ఎడబాయిక గమ్యము చేర్చే నీ కృప క్షణమైనా నన్ను ఎడబాయిక గమ్యము చేర్చే నీ కృప 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 యేసుని కృప ఎరగని రీతిగా నన్ను దర్శించే నీ కృప ఇంతవరకు కాశనే చెంత నుండి నీ కృప అంతము వరకు నడిపించనే అంతులేని నీ కృప అంతము వరకు నడిపించనే అంతులేని నీ కృప 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 యేసుని కృప ఎరగని రీతిగా నన్ను దర్శించే నీ కృప సతగారు పాడబడాలని ఆహ్వానిస్తున్నాం కాగితం తీసుకో కాగితం పెట్టి ఎప్పుడు వచ్చినా కాగితం పడతారా గడచిన కాలము కృపలో మమ్ము తనురేయి కను పాపవలే కాసిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాసిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కను పాపవలే కాసిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాసిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాసిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాసిన దేవా నీకే స్తోత్రము దాసిన దేవా నీకే స్తోత్రము కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాసిన దేవా నీకే స్తోత్రము దాసిన దేవా నీకే స్తోత్రము లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించికే స్తోత్రము నీ ధ్యానతో కొలచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే వారెవరు నీకు సాటి ఎవరు వేల్పులలో నీ వంటి వారెవరు నీవే అద్వితీయ దేవుండవు పరిశుద్ధతను బట్టి మహనీయుడా స్తుతి కీర్తనను బట్టి పూజార్హుడా పరిశుద్ధతను బట్టి మహనీయుడా స్తుతి కీర్తనను బట్టి పూజార్హుడా ప్రేమించెదం పూజించెదం ప్రణుతించెదం ప్రచురించెదం ప్రేమించెదం పూజించెదం ప్రణుతించెదం ప్రచురించెదం నీ వంటి వారెవరు నీకు సాటి ఎవరు వేల్పులలో నీ వంటి వారెవరు గంధవర్గము కన్నా గోమేధికము కన్నా గంధవర్గము కన్నా గోమేధికము కన్నా ధాన్య ద్రాక్షల కన్నా ధన్యుడవు మా ప్రభువా ధాన్య ద్రాక్షల కన్నా ధన్యుడవు మా ప్రభువా ప్రేమించెదం పూజించెదం ప్రణుతించెదం ప్రచురించెదం నీ వంటి వారెవరు నీకు సాటి ఎవరు వేల్పులలో నీ వంటి వారెవరు సర్వములో సర్వంబు సర్వాధిపతి నీవు సర్వములో సర్వంబు సర్వాధిపతి నీవు సర్వసంపన్నుడవు సర్వసమర్థుడవు సర్వసంపన్నుడవు సర్వసమర్థుడవు
ప్రేమించేదం పూజించేదం ప్రణుతించేదం ప్రచురించేదం ప్రేమించేదం పూజించేదం ప్రణుతించేదం ప్రచురించేదం నీ వంటి వారెవరు నీకు సాటి ఎవరు వేల్పులలో నీ వంటి వారెవరు ఊహలకు మిల్చితివి వర్ణనకు మిల్చితివి ఊహలకు మిల్చితివి వర్ణనకు మిల్చితివి ఛాయలకు మించితివి ప్రణమిల్లి కీర్తింతు ఛాయలకు మించితివి ప్రణమిల్లి కీర్తింతు ప్రేమించేదం పూజించేదం ప్రణుతించేదం ప్రచురించేదం ప్రేమించేదం పూజించేదం ప్రణుతించేదం ప్రచురించేదం నీ వంటి వారెవరు నీకు సాటి ఎవరు వేల్పులలో నీ వంటి వారెవరు నీవే అద్వితీయ దేవుండవు పరిశుద్ధతను బట్టి మహనీయుడా స్తుతి కీర్తనను బట్టి పూజార్హుడా పరిశుద్ధతను బట్టి మహనీయుడా స్తుతి కీర్తనను బట్టి పూజార్హుడా ప్రేమించేదం పూజించేదం ప్రణుతించేదం ప్రచురించేదం నీ వంటి వారెవరు నీకు సాటి ఎవరు వేల్పులలో నీ వంటి వారెవరు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఈ మధ్యాహ్న వేళలో మా సహోదరి నాయన బుల్లమ్మాయిని బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. తాను గృహం దగ్గరకు నాయన ఇలాగూ మేము ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలో మేమందరము చేరాం ప్రభువా. నాయన మీరు ఇస్తున్నటువంటి ఆధిక్యత కుటుంబానికి నాయన ఇలాగూ స్తుతించడానికి నాయన మేమందరమీ చేరాం ప్రభువా. కుటుంబ పక్షాన మా దేవా నాయన అమ్మాయిని ప్రేమించినటువంటి నాగరాజు మరియమ్మను బట్టి నాయన ఈ ఉదయకాలం స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన తన దాంపత్య జీవితంలో గర్భఫలంగా నాయన నీవు ఇస్తున్నటువంటి బహుమానాన్ని బట్టి కూడా నీకు స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన కోమల ప్రియ నాయన ఈ దినం నాయన ఈ ప్రత్యేకమైన నూతన వస్త్రాల బహుకరణ సందర్భంగా నాయన ఏర్పాటు చేసినటువంటి ఈ కుడికలో నాయన మేమందరము ఇలాగూ నీ ఎదుట కనపడడానికి నాయన మేము ఈ విధంగా చేరాం ప్రభువా. ఆయన కుటుంబాల పట్ల నువ్వు చూపుతున్నటువంటి ప్రేమ ఆధిక్యతను బట్టి నాయన మేము ఈ దినం కనిపిస్తూ ఉన్నాం ప్రభువా. ఎన్నో మేలులతో నాయన నువ్వు తృప్తిపరిచే దేవుడవు, ఎన్నో అపాయాల నుంచి తప్పిస్తున్నటువంటి దేవుడు నాయన నీవే నాయన. ఈ కుటుంబం ఎడల నువ్వు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి నీవు ఇస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి నాయన ఇలాగూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. కోమల ప్రియా నాయన తన బాల్య దినములో నాయన యవ్వన దినములో నా దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన, జ్ఞాపకం చేసుకోండి. ఆ అమ్మాయి ఎడల నాయన నీ కాపుదల నీ భద్రతలో నాయన జ్ఞానము దయచేయండి నాయన, చదువుల్లో జ్ఞానాన్ని దయచేయండి నాయన. మంచి బిడ్డగా నాయన నీ సన్నిధిలో కనపడుతూ కూడా ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి బిడ్డగా నాయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఆయన నీ సేవకుడు నీ పక్షమున నిలబడి నాయన కుటుంబానికి ఆ చిన్న బిడ్డ నాయన ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో జ్ఞానము కలిగినటువంటి మాటలను నీ సేవకుడు నోటి వెంట ఉంచండి ప్రభువా. ఆయన నీవే తోడుగా ఉండి
ఈ కూడిక అంతటిలో నాయన అందరికీ చేరి వచ్చిన మాకు కూడా ఒక దీవెనకరమైనటువంటి నీ మాటలు నేర్చుకోవడానికి నీ కృప చూపముని, నీవే తోడుగా ఉండముని మా రక్షకుడు అయిన యేసు నామంలో ఇలాగూ అడుగుతూ ప్రార్థన చేసుకుని వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన సందర్భాన్ని మనం ఎరుగుదుము. దేవుడు వారికి కుమార్తెను దయచేశాడు. కుమార్తె వయసులో ప్రభువు తీసుకొని వస్తున్న వృద్ధిని బట్టి, ఆ వృద్ధికరమైన స్థితిలో లోకమును బట్టి మేనమామలు వనీలు ఇచ్చే ఈ కార్యక్రమాన్ని ప్రియ కుటుంబం ఏర్పాటు చేశారు. ప్రభువును స్తుతించడానికి కూడికను ఏర్పాటు చేశారు. కాబట్టి మనము ప్రార్థన ముగించుకొని ఈ స్థలానికి చేరవచ్చాము. దేవుని సన్నిధిలో ఎంతవరకు కీర్తనల ద్వారా ప్రభునామాన్ని మహిమపరుచుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకించి ఈ స్థలంలో ఈ కూడికను ముగింపు చేద్దాం. ఇంకా అమ్మాయిని తీసుకురాలేదంటే వారి మామలు రానట్టున్నారు. ఇంకా కుటుంబంలో సిద్ధపట్టు కలిగి ఉన్నట్లుగా లేనట్టు మనకు అర్థమవుతుంది. ఏమైనా కొద్ది తలంపులు దేవుని వాక్యంలో నుండి మనము ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 15వ వచనం, అంటే చివరి వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మరొకసారి చదువుతానండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన మహాగణుడైన మా ప్రియ ప్రభువా, మీ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియులైన నాగరాజును ఇస్మాయిల్ను ప్రేమించి దాంపత్య జీవితంలోనికి తెచ్చి గర్భఫలాలుగా మీరు ఇచ్చిన బిడ్డల కొరకై స్తోత్రాలు. కుమార్తె కోమలి ప్రియ విషయంలో తల్లి గర్భంలో 9 మాసాలు దాచి ప్రియ ప్రభువా భూమి మీదకి తెచ్చి సంవత్సరాలు కాలములు మీ ఆధీనంలో పెట్టి మీరు ఇచ్చిన వయసు యందు వృద్ధి స్థితి కొరకై మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించి గణపరచుటకే ఈ కూడికను ప్రియ కుటుంబం ఏర్పాటు చేశారు. లోకరీతిన వారి మేనమామలు వారికి వస్త్రాలు బహుకరించడానికి ముందుగా మీ మాటలను కొద్దిసేపు ఆలకించబోతుండగా అవసరమైన మీ సంగతులు మాతో మాట్లాడండి. చదవన్న భాగాలను మా కొరకు వివరించండి. మేము విని మేలు పొందినట్లు సహాయం చేయండి. నిలిచిన నిష్ప్రయోజకుడైన మనుషుణ్ణి మీరు వాడుకోనండి. క్రీస్తు ప్రభువుకే తగిన మహిమ తండి. పాప విషయంలో కూడా మీకు అనుదృష్టి పెట్టి తగిన భవిష్యత్తు కొరకు సిద్ధపరచుమని, కృపాక్షేమములే వెంటరా నివ్వమని ఈ మనవులు మా ప్రియ ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామముననే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న 2 భాగాలు, ఒకే వచనము 2 మాటలు అందులో కనబడతాయి. ఒక మాట 2 పర్యాయాలు కనబడుతుంది. అదేంటంటే ధన్యులు ధన్యులు అనే మాట. ఎవరు ధన్యులు? ధన్యులను గురించి కీర్తనల గ్రంథం చెప్పినంత స్పష్టంగా ఎక్కడా మనము చదవలేదు. దాని తెలుగు భాషాంతరం తర్జుమా ఏమిటంటే దీవింపబడుట, ఆశీర్వదింపబడుట. ఎవరు దీవింపబడతారు, ఎవరు ఆశీర్వదింపబడతారు? ఊరక ధన్యులు అని తెలుగు బైబిల్లో మనం చూస్తున్నా, లోకమందు ఆశీర్వదింపబడేవారు ఎవరు, లోకములో దీవింపబడేవారు ఎవరు అంటే ఇట్టి స్థితి గలవారు అన్నారు. ఏ స్థితి? 144లోనికి రండి. 12వ వచనములో మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు,
మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. కుమారులు కుమార్తెలు ఉన్నారు అంటే కుటుంబం ఉంది. కుటుంబం ఇటు స్థితి అన్నాడే. ఇలాంటి కుటుంబం కలిగిన వారు ధన్యులు. కుమారులను కుమార్తెలను ఎవరిచ్చారు అంటే 128వ కీర్తన చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడిలాగా ఆశీర్వదింపబడును అని, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునని, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. ఇది కుటుంబ వ్యవస్థ. భార్య ఫలించగా ఆ ఫలం గర్భఫలం. భార్య ఫలించాలి. వివాహ వ్యవస్థ దేనికి దేవుడు రూపకల్పన చేశాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి మీద నిందించబడాలి అని దేవుని ఉద్దేశం. ఆదాము ఒక్కడిగా అవ్వ ఒంటరిగా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఉంటే ఇంత జనాభా ఈ ప్రపంచంలో ఉండరు. 970 కోట్ల పైచిలుకుంది ప్రపంచ జనాభా ఈరోజు. వీరందరూ ఎక్కడి నుండి వచ్చారు అంటే బైబిల్ ప్రకారం ఆదాములో నుండే వచ్చారు. ఈ జనాభాకు మూలం ఫలభరితమైన జీవితం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఎందుకు ద్రాక్షవల్లితో భార్యను పోల్చాడు అంటే, ఒక ద్రాక్షవల్లికి గుత్తులు గుత్తులు వేలాడతాయి. ఒక్క గుత్తు ఉండదు. భారతదేశంలో ద్రాక్షవల్లులు వేరు, పాలస్తీనాలోని ద్రాక్షవల్లులు వేరు. పాలస్తీనాలోని ద్రాక్షవల్లులు గుత్తులు గుత్తులుగా ఇంటిలోనైనా పొలములోనైనా వారి ఆఫీసుల్లోనైనా కనబడతాయి. ఆ గుత్తులలోని ద్రాక్షను తీసుకొని ఆ రసమును వారు తాగితే అనేక వ్యాధులకు నివారణ దొరుకుతుంది. సౌందర్య దేహములో ప్రకాశితం కనబడుతుంది. అనేకులకు విస్తరణీయమైనటువంటి ఆహ్లాదాన్ని ఇవ్వగలుగుతుంది. ఇదంతా భార్య విషయంలో కూడా దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. మనం అనుకుంటున్నాములే, ఇప్పుడు గుత్తులు గుత్తులు ఎక్కడున్నాం మనం అందరం? గుత్తులు గుత్తులు లేరు ఇప్పుడు. ఈ మాట భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటానికి ఈ రోజులకు సరిపోదు. రేపు వచ్చే పిల్లలు కూడా చెప్పలేరు ఈ పదాన్ని. ఒకవేళ ఎవరైనా చెప్పగలిగితే, మన ముందు ముత్తాతలు తాతలు ఉన్నారే 20 మందిని 15 మందిని 16 మందిని కన్నోళ్ళు, వాళ్ళు చెప్పుకోవచ్చు ఈ మాట. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటే అత్యధికమైన గర్భఫలాలతో కుటుంబ వ్యవస్థ నింపబడ్డం. వారు కుమారులైనా కుమార్తెలైనా. ఇప్పుడు వచ్చేసరికి గవర్నమెంట్ పథకాలన్నీ ఒకరు లేక ఇద్దరు. ఒకరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, మూడో వాడిక వద్దు. గవర్నమెంట్ హాస్పిటల్లో నినాదాలు ఇవన్నీ. కానీ దేవునికి స్తోత్రం, నేను చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఎక్కువ మందిని కనండి అని. జనాభా విస్తరించాలి, మనం ఎక్కువ మందిని కనండి. జనాభా ప్రాతిపదికన మతం వివరించబడాలి అంటే జనాభా చూపించబడాలి, ఎక్కువ మందిని కనండి అంటున్నాడు. ఏదేమైనా దేవుని ఉద్దేశం ఏమిటంటే, నీ లోగిట నీ భార్య ఫలించాలి. ఫలించడం అంటే కుమారులను కుమార్తెలను కనడం. ఆ కుటుంబ వ్యవస్థను చూచిన ఈ దావీదు అన్నాడు, మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగున్నారు. ఎదిగే మొక్క ఎలా ఉంటుంది? ఎదిగిన మొక్క ఎలా ఉంటుంది? విత్తనం వేసినప్పుడు ఎలా ఉంటుందో, కొంచెం భూమిని పగలదిచ్చి అంటే భూమి మీద తన పోరాటాన్ని సాగించి ఏ క్రిమి కీటకానికి అందుకోకుండా భూమి మీద నుండి తన నూతన జీవాన్ని ఒక వృక్ష సంపదకు ఆధారంగా ఉండడానికి మొక్కగా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ఆ మొక్క పెద్దదై పెరుగుతున్నప్పుడు ఎంతటి ఆశీర్వాదకరంగా ఉంటుందో
పిల్లలను కూడా అలాగే చూచాడట. మా కుమారులు ఎదిగిన మొక్కలు అంటే అందంగా, ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా ఉండడం అని 3 పదాలు చెప్తాం. పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే మన కుటుంబంలో ఇట్టి స్థితి గలవారు అన్నాడు కదా, ధన్యులు. కుమారులైనా కుమార్తెలైనా, ఇప్పుడు కుమారులనే కాదు కుమార్తెలైనా, మన కుటుంబ వ్యవస్థలో దేవుడు అనుగ్రహించిన గర్భఫలాలు ఎలా ఉండాలి అంటే ఎదుగుచున్న వారి వలె ఉండాలి. మోడుబారి పోకూడదు, గిటకపారి పోకూడదు, ఇంకా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకూడదు. వారు దినదినాభి పరివర్తమానము చెప్పాలి. తల్లి గర్భంలో 9 నెలలు, భూమి మీదకి బాల్య దినాలు 12 లేదా 13, యవన దినాలు 30 లేదా 40 వరకు, 40 దాటిన తరువాత నడిప్రాయము 60 వరకు, 60 దాటిన తరువాత వృద్ధాప్యము, ఇక అది 80 దాటితే నిండు ముసలితనం. ఎదగడం అంటే ఇది. బాల్యము తల్లి గర్భములో దేవుడు రూపకల్పన చేసిన దగ్గర నుండి మంచి ముదిమి వరకు ఉండడం మనము చూస్తూ ఉన్నాం ప్రియుల. అంటే ఈరోజు మనం అంత వయసును అనుభవించడం లేదులే. ఉదయం రుషన్ ఫోన్ చేసి మా పెద్దమ్మ చనిపోయిందండి, ఆమెను మననే అనుకున్నాం, ఆమె వయసు 96 సంవత్సరాలు అని చెబుతున్నాను. అంతమందిని మనం ఎవరిని ఇప్పుడు తక్కువ మందిని పేపర్లో ఏదో చూస్తున్నాం. 96 సంవత్సరాలు బ్రతికింది మా పెద్దమ్మ. సత్యనపల్లిలో నేను చనిపోయింది వెళ్తున్నామని. అంటే వయస్సులో వారు అనుభవించిన ఎదుగుదల ఎంత దీవెనకరమైంది. ఇట్టి స్థితి గలవారు అన్నమాట. చాలాసార్లు ఈ రోజున్న వాతావరణము, ఆహార పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక కుంగుబాటు, కుటుంబంలోని వ్యసనాలు, ఇవి మనల్ని వయసు రీత్యా కృంగదీస్తున్నాయి. మనము కృంగిపోవడానికి కారణం. మన బ్లడ్ కానీ ఒక డయాగ్నోస్ సెంటర్కి ఇస్తే మనం ఏదో పచ్చగా కనబడుతున్నా అది తీసిన తర్వాత చెబుతున్నాడు అనేకమైన రుగ్మతలు ఉన్నాయి. చాలాసార్లు మన జీవితంలో వయస్సులోని పరిపక్వత దశ చాలా మనము మన పితరుల కంటే పెద్దల కంటే కోల్పోయాం. అదే బాధాకరం. వారు ఎంత ఆస్వాదించారో, ఎంత అనుభవించారో, ఎంతటి దైవ భీతిని బట్టి కుటుంబ వ్యవస్థలో జీవించారో మనకు అర్థమవుతుంది. కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్నాడు. తర్వాత అన్నాడు మా కుమార్తెలు, అక్కడే వ్రాయబడింది కదండి 144వ అధ్యాయం 12లో, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంభములు. నగరునకై చెక్కిన మూలకంభ. మూలకంభాలు అన్నారు కానీ ఇది స్తంభములు అనే మాట కనబడుతుంది. ఇప్పుడు మనము పిల్లర్స్తో కాంక్రీట్ వేసి ఇల్లు కట్టుకుంటున్నాం. పూర్వకాలాన మొద్దుల్నే నిలిపి వారు మిద్దెలు కట్టేవారు. మొద్దులతో ఉన్నది మిద్దెలయ్యా. పిల్లర్స్తో కాంక్రీట్ వేస్తూ మనం స్లాబ్ వేసుకొని ఈరోజు మనం డీచారా ఏదో అంటున్నారు పిల్లలు, ఆ హౌసుల్లో నివసిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఒక మొద్దు రావాలి అంటే అది మ్రానులో నుండే రావాలి. ఆ మ్రానులో నుండే ఆహ్లాదంగా, మానవ ఆకర్షణీయంగా, స్థాయికెత్తుగా, ఎంతో గొప్ప ఉన్నతంగా కనబడేదాన్ని దానిలో నుండి వేరు చేసినది ఇంటికి కనబడే వైనాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కుమార్తెలు ఎలా ఉండాలి అంటే నగరునకై చెక్కిన మూలకంబాలు. ఎలా మూలకంబాలు చెక్కేవారంటే మనందరికీ తెలుసు, పల్లెటూరులో నుండి వచ్చాం. పల్లెల్లో మిద్దె చాలా వాటిగా ఎంత శిల్పకారి, కార్పెంటర్, కంసాలి దాటిలోనే
పులులను చూపేవాడు, సింహాలను చూపేవాడు, వాటిలో నుండి గుబ్బలిచ్చేవాడు. అసలు ఆ కోటను చూస్తుంటే ఆ నగరు చెక్కిన శిల్పాన్ని, ఒక్కొక్కసారి ఆ మొద్దులో అతను తీసిన వైభవాన్ని వర్ణించలేం ప్రియుల, వర్ణించలేం. భూమా నాగిరెడ్డి అని ఆలగడ్డ ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన ఇంటికి ఒకసారి వెళ్ళాల్సి వచ్చింది ఒక పని మీద. ఆయన ఇంటికి పోతే అసలు నిజంగా సింహాలు లాగానే ఉన్నాయి. అవి సింహాలు కావు. నల్లమల దగ్గర అడవిలో నుండి మొద్దులు తెచ్చారు, ఇచ్చాడు, చెక్కి అలా చూపించారు. ఒక పక్క పులి ఉన్నట్టు, ఒక పక్క సింహం అన్నట్టుంది. ఎవడైనా నైట్ పూట ఆ కోటను చూస్తే ఖచ్చితంగా పులులను సింహాలను నాగిరెడ్డి పెంచుతున్నాడు అనుకుంటారు. అంటే శిల్పకారుని నైపుణ్యత, మొద్దులో నుండి చక్కబడిన ఆ స్థాయిలో నుండి చూపించే సౌందర్యపు స్థితి ఈ మూలకంభం మనకు తెలియజేస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే ప్రధానమైన కంభం ఈ స్తంభం. ఆ ఇల్లంతా ఆధారపడి ఉండడానికి ఇదే మూలరాతి స్తంభం. ఆ ఇల్లంతా సౌందర్యంగా సొగసుగా కనబడటానికి ఇదే మనకు ఉపయోగపడుతుంది. అందుకే మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూలకంబాల వలె ఉన్నారు అన్నారు. ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నా పెద్ద ఆనందం ఏమి అనిపించదు. ఎంతమంది ఒక్క ఆడపిల్ల ఉంటే చాలు. ఆ ఇంటికి కావలసినవన్నీ, ఆ ఇంట్లో ఉన్నాయన్నీ కదండి, మొత్తం అన్నింటినీ. ఏంటి విషయాలన్నీ అంటే పరలోకమందున్న దేవునికి ఎప్పుడో మన కుటుంబ వ్యవస్థ మీద ఒక ప్రణాళిక ఉంది. అది దేవుని చిత్తాన్ని. ఎందుకు కుమారులనే ఇచ్చి కుమార్తెలు మానుకోలేకుండా ఉన్నాడు, కుమార్తెలను ఇచ్చి కుమారులను మానుకోకుండా ఉన్నాడంటే వారిద్దరితో సౌందర్య సొగసులు ఈ పొడమిచున్నారు. ఈ జగత్తు అందరి కుటుంబాలు వారి ద్వారా అత్యున్నతమైన దైవ స్వభావ స్వారూప్యతను అనుభవించాలి అన్నది దేవుని ఉద్దేశం. అందుకే 128వ కీర్తనలు అంటాడు. ఆ మాట చాలా ఇష్టంగా ఆ కీర్తనాకారుడు రాసుకున్నాడు. చదువుతాను దేవుని వాక్యంలో. చూడండి 3వ వచనం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నాడు. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ ఇట్టి స్థితి గల వారు ధన్యులు అన్నారే. కుటుంబం కలిగి, పిల్లలు కలిగి, వారు వర్ధిల్లి, వారు అభివృద్ధి చెంది, వారు విస్తరించి, వారు ఆయా రీతులుగా ప్రకాశించుతున్న ఇంటిని కలిగిన వారు ధన్యులు అన్నారు. సంతానంతోనే ముగించలేదు ధన్యతకు. ఆ 144వ కీర్తనలో 13 చూడండి. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. యేసుక్రీస్తు వారి నామమున మీకు స్తోత్రములు. ఈ మంచి సమయములో సందర్భాన్ని బట్టి కొన్ని సంగతులు వినగలిగాం. ఈ మాటల ద్వారా మమ్మల్ని ఇంకా బలపరిచి క్షేమంతో నింపండి. తిరిగి నాయన బిడ్డను ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. మీ కృపా క్షేమములతో వెంట నిలపండి. ప్రతి కీడును దూరం చేయండి. బలము, దీర్ఘాయు, ఆయుష్, ఆరోగ్యమును, ఆనందాన్ని కలిగించండి. మనస్సాక్షి ప్రభావ తిరిగి పెద్దవుతున్నప్పుడు మీ అందు మారు మనసు పొంది రక్షించబడి మీ సన్నిధిలో వర్ధిల్లున్నట్టు గొప్ప కార్యములు చేసి నడిపించమని, తల్లిదండ్రులకు విధేయులైన బిడ్డగా మంచి విద్యతో భవిష్యత్తును రూపుదిద్దుకోవడానికి సహాయం చేయండి. తగిన కాలంలో అన్ని రీతులుగా ప్రభా మీరు ఉద్దేశించినవి జరిగించండి. ప్రభా మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని, చేరువచ్చిన మమ్మల్ని వాక్యమైన ప్రతి వారిని, కుటుంబాలన్నింటిని బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ మనవులు మా ప్రియ ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామముననే స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
బిడ్డకు కుటుంబానికి కూడి ఉన్న మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ
ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. రంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు పలుసు గుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది
సరిత మమత నిఖిత రెండు జడ్ల సీత ప్రతిమ ఫాతిమా మహిమ ఉమా సత్యభామ చమ్మక్ చమ్మక్ జింజిన్న జింజిన్న చమ్మక్ చమ్మక్ జిన్న 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 కిన్నెర సామి వచ్చిందమ్మ వెన్నెల పైటేసి చమ్మక్ చమ్మక్ జింజిన్న జింజిన్న చమ్మక్ చమ్మక్ జిన్న 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 కిన్నెర సామి వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చేల పావడగట్టి పచ్చని చేల పావడగట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి
పల్లవ పాణి కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరులకేనే చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చేల పావడగట్టి పచ్చని చేల పావడగట్టి కొండ మల్లెల్లే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని తనివి తీర పలుకగా ప్రణయధార మనసు ద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర తార తళుకు తార తనివి తీర పలుకగా ప్రణయధార మనసు ద్వారా చిలకగా నిమిషమున కవినవన నువ్వు కలవని తరుణమున కలతవన నడిరే పగలవన ఒడి చేరి సగమవన సార తళుకు తార తనివి తీర పలుకగా ప్రణయధార మనసు ద్వారా చిలకగా
సోకులకు మడు కావన నువ్వు వెలసిన మమత గుడి గడపవన చెడ నిండా పూలవన తడి కంట పూజించనా సారా తడుకు తార తనివి తీర పలుకగా ధార ప్రణయధార మనసు ద్వారా చిలకగా छोड़ू मैं तेरे लिए ये जग सारा तू है ख्यालों में यादों में मेरी छोड़ू मैं तेरे लिए ये जग सारा చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే నీతో స్నేహం నాకి వాడా వేరే జన్మల్లే తోచిందే నింపేసిందే నింపేసిందే నాలో నిన్నే నింపేసిందే నేనా కాదా అనిపించేలా అనుమానమొచ్చింది నా లోకం మారింది నా వైఖరి మారింది తందానా అంటూ నీ అల్లరికి తాళం వేసింది నా నడకే తప్పింది నీ వెనకే తిప్పింది కన్యాకుమారి నీ చిందుల్లో తాను చేరింది చూసే ఆశ తీరగా ఏం చేద్దామందే నాలో కొంటే కోరిక ఏరాడు పొద్దే రాని స్వప్నంలా నిన్నుంచగా నిద్రలో కట్టేస్తానే రెప్ప తెరవక నిన్ను ఇంకెవరికి చూపించగా దాచేస్తాగా ఊపిరే ఊయలై నాలో నిన్నే లాలిస్తగా చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే
సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి వడగళ్ళ వాన ఉరిమింది అయినా వినిపించదే జంటకి తడిసి కరుణాన తొడుగై నీలేనా సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి బలనుకోనా బలపనుకోనా కలిపిన ఈ బంధం వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నీ సొంతం చినుకై వచ్చావే వరదై ముంచావే సిరిమల్లె సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి చిలిపిగాడి చిలిమికి ఓడి గెలిచాని పైన తగువుకి చేరి తలపుగా మారి నిలిచా నీలోన మనసి వింట మునుపి చూసిందా సిరిమల్లె సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి వడగళ్ళ వాన ఉరిమింది అయినా వినిపించదే జంటకి విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక పలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా నీ కలలన్నీ కళ్ళలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భువిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు పిరి
కృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నెయిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఈ మందు ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిగరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిగరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే గట్టి మొక్కకు కోత తెలియున బాలకుమరినే కానా నీటి కొంగను చేప మింగున జరుగునా బయట పూసిన లోన కాసెడి శనగ తోటను మామ మెలిక తిప్పుతూ కాయడొలి చెడి ఉంటరి సుమా చిలక రామ చిలక మొలక ప్రేమ మొలక అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే సూర్యుణ్ణి రెండు చేసి కళ్ళలోన దాచుకుందు ఆహా చంద్రుని కంటి పాపలోన తాను ఉంచుకుందు రాత్రిని పట్టుకొచ్చి కాటు కల్లి పెట్టెదనా ఆహా మినుగురులు అంటించి బుగ్గలకు నిగ్గుతేనా చిలక మొలక ప్రేమ మొలక అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే
చెయ్య చబలమా ఆహా. ప్రేమంటే పార్టీ విడిచి పార్టీ మార్చు విషయమా. కన్నె పిల్ల సైగ చేస్తే తల క్రిందులవుదువా ఆహా. నీ నడచు నీడలోన నీ ఉండ సంబంధమా. నే కనుక మీరైతే నీ నుదుటిపై నీ జారి అందాల నీ ఎదపై గుండాగా కొలువుంటా. కానీ అన్ని కలలే చిలక చిలక మొలక ప్రేమ మొలక. అందాల రాక్షసివే గుంటల్లో గుచ్చావే. మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే. కొడవలితో కసిగా మనసే కోశావే. గడ్డి మొక్కకు కోత తెలియున బాల కొమరినే కానా. నీటి కొంగను చేపు మింగున జరుగునా. బయట పూసినాలోన కాసెడి శనగ తోటలు మామ. మెలిక తిప్పుతూ కాయలొలి చెడి తుంటరి సుమా. మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది దేవకన్య. మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల. గుడిలో దివ్వెలా గుండెలో మువ్వలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా. నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ. అల్లారు ముద్దైన బొమ్మ. ప్రతిరోజులా ఒక రోజా ఇది. ఏడాదిలో మహారాజే ఇది. లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది. మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల. నిన్నే మురిపించగా ప్రతి రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని. నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని. నీ కోసమే ఆ నీలాకాశం
మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా సరదాగా నీళ్ళకొచ్చినాదంట ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినాదంట ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట తన మాటల్లోనా ముత్యాలేనంట తన చూపుల్లోనా ఉందో చలిమంట ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ బొమ్మ ఎవరు తెలుసా ఆ చందమామ నేనే నడిచే బాపు బొమ్మ నేనే ఆ చందమామ నేనే నడిచే బాపు బొమ్మ నేనే Let me just tell ya about a girl who's a ragamuffin girl. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. Come on, everybody, let me just tell ya about a girl who's a ragamuffin girl. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. మేఘమే ఆ మేఘమే కన్ను కొట్టిని నన్ను చూసి చూసి అందమే నన్ను కోరిని ఉండాలని నాతో కలిసి మెలిసి నా అడుగులలోన మరుమల్లెలు పూసి నా నవ్వులలోన సిరి మువ్వలు ఎగసి వరదల్లే ఎవ్వడం పొంగుతున్న ఆ పూలవాన ఎవరు ఆ ముద్దు బొమ్మ నేనే నడిచే బాపు బొమ్మ నేనే ఆ ముద్దు బొమ్మ నడిచే బాపు బొమ్మ నేనే Everybody, let me just tell ya about a girl who's a ragamuffin girl. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే మనసందించావే నీ వాలువా
చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసుబడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగలే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగలే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే అందాన్ని తికమక పెట్టి మనసులో పాడు గుండెల్లో గుచ్చుకుని
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే